హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? గుడ్ ఈవినింగ్. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎన్ని పనులు చేసుకోవాలో తెలుసుగా మీ అందరికి. సో రాగానే దోశల కోసం పప్పు నానబెట్టాను ఫ్రెండ్స్. సో 1 hour లో నానిపోతుంది. మిక్సీ వేసేసుకుందాం. తర్వాత కర్రీ కోసం రెడీ చేసుకుందాం. ఏం కర్రీ చేద్దాం అనుకున్నాను? ఫిష్ కర్రీ. చూస్తారా మీ అందరూ? ఏంట్రా కార్తీక మాసంలో ఫిష్ వండుతున్నారు, అది కూడా ఇవాళ గురువారం కదా, ఎలా వండుతున్నారంటే చెప్పాను కదా ఫ్రెండ్స్, కార్తీక మాసంలో నేను తిన్ను, మా హస్బెండ్ తినరు, కానీ మా పాప కోసం అయితే వండుతాను. ఓకే, సో తనకి ఈ రోజు చేశాను అనుకోండి, ఇవాళ రేపు తింటది. ఎందుకంటే తనకు ప్రోటీన్ చాలా అవసరం బాడీకి. సో డాక్టర్ కూడా చాలా రికమెండ్ చేశారు తనకి ప్రోటీన్ పెట్టమని. సో మనం తినకపోయినా పిల్లలకి పెట్టాలి కదా. ఓకే, అందుకనే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, సో ఈజీ మెథడ్ లో చేసుకోవచ్చు, వెరీ వెరీ ఈజీ. సో ఇప్పుడు నేను ఫిష్ క్లీన్ చేస్తున్నాను, చూపిస్తాను మీ అందరికి. వచ్చేయండి. సో అటు చూపిస్తాను, చూడండి. స్కూల్ నుంచి రాగానే నేను ఫిష్ తీసి క్లీన్ చేద్దామని ఇందులో వేసేసుకున్నాను. సో ఫ్రెష్ ఫిష్, మన కృష్ణమ్మ ఫిష్. సో కృష్ణమ్మ ఫిష్ అంటే ఎంత ఫ్రెష్ గా ఉంటుందో మీకు తెలుసు కదా. ఓకే, వెరీ వెరీ నీట్లీ డ్రెస్డ్. అయినా సరే మన కాళ్ళు చేతులు ఆగవు కదా, నీట్ గా క్లీన్ చేసుకోవాలి. ఓకే, చూపిస్తాను మీకు ఎంత ఫ్రెష్ గా ఉందో ఫిష్ అనేది. ఓకే, సో ఇలా క్లీన్ చేసేసుకోవాలి. సో మీకు చూపిస్తాను, చాలా నీట్ గా చేశారండి ఫిష్ ని. ఇదిగోండి, కనిపిస్తోందా ఎంత నీట్ గా చేశారో ఫిష్ ని. సో ఈ ఫిష్ ని నేను ఇప్పుడు క్లీన్ చేసేసుకుని, అయినా కానీ మనం మళ్ళీ ఫ్రెష్ వాటర్ తో క్లీన్ చేసుకుంటాం కదా. సో మనం ఇదంతా క్లీన్ చేసుకుని మళ్ళా ఒకసారి ఒక 4-5 times క్లీన్ చేస్తాను నేను. చూడండి. ఓకే, సో చేసేటప్పుడు కొన్ని మంచి విషయాలు మాట్లాడుకుందామా? ఓకే, సో కష్టం అనేది అందరికీ ఉంటది ఫ్రెండ్స్. ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుద్ది మనకి. కష్టపడకోకుండా ఫలితం దక్కాలంటే రాదు, అవునా? కష్టే ఫలి అన్నారు, అవునా ఫ్రెండ్స్? సో దాన్ని కూడా మనం ట్రూత్ఫుల్ గా మనం కష్టపడితే కనుక లాంగ్ రన్ లో అయినా సరే మన రిజల్ట్ మనకు ఉంటది, అవునా? దానికి మీరు యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేసుకుంటే ఒక ఓఏ వేసుకోండి. ఓకేనా? సో ఇందులో నేను తగినంత సాల్ట్ వేస్తున్నాను. సో క్లీనింగ్ కి ఓకే 2 spoons వేస్తున్నాను. ఎందుకంటే బాగా డ్రెస్ చేసిన ఫిష్ అయినా సరే ఆ నీచు వాసన అవన్నీ పోవడానికి ఖచ్చితంగా మనం సాల్ట్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఏమన్నా బ్యాక్టీరియా కానీ అలాంటివి ఏమన్నా ఉంటే పోతాయి. పసుపు ఇస్ ద యాంటీబయాటిక్ కదా, అవునా? సో ఇవి చిన్న చిన్న బ్యాక్టీరియా కానీ అలాంటివి ఏమైనా ఉంటే కనుక పసుపు వేసేసుకోండి. సో ఉప్పు పసుపు మన పూర్వీకులు చెప్పిన ఈ స్టోరీలన్నీ. ఓకేనా? ఉప్పు పసుపు వేసేసుకుని ఫిష్ జాగ్రత్తగా క్లీన్ చేసేసుకుందాం. సూపర్ ఉంది కదా మనకి. సో చేతిని రౌండ్ గా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిప్పారనుకోండి, ప్రతి ముక్కకి మీకు ఉప్పు పసుపు పట్టి ఇంకేమన్నా సరే నీట్ గా లేకపోతే కనుక ఆ పొలుసులు కానీ ఇంకేమన్నా మిగిలిపోతే కనుక చక్క నీట్ గా వచ్చేస్తాయి. ఓకే, దీన్ని మళ్ళీ 2-3 times క్లీన్ చేసుకుందాం. ఓకే, స్కూల్ నుంచి వచ్చాను ఫ్రెండ్స్, కొంచెం అలసిపోయాను, అయినా కానీ మీతో మాట్లాడాలి కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను అనమాట. నచ్చిందా? సో ఇలా డ్రెస్ అయినటువంటి ఫిష్ ని ఇలా నీట్ గా కడిగేసుకుని పక్కన పెట్టేసుకుందాం. చూపిస్తాను మీకు పెట్టింది చక్క నీట్ గా. నేను చాలా ఈజీ పద్ధతిలో వంట చేసుకోవడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. అసలు హైరానా పట్టడానికే ప్రయత్నం చేయను. హైరానా పట్టే ఆయాసం నొప్పులు తప్ప ఏముండవు. సో ఈజీ మెథడ్ లో చేసేసుకుందాం. సో మీ ముందే ఇప్పుడు 5 times కడిగాను, అవునా? సో ఉప్పు పసుపు వేసినాక 2 times నీట్ గా కడిగేసుకున్న తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ అయిపోయింది కదా కడుక్కోవడం అనేది. సో మీకు ఇప్పుడు ఫిష్ ముక్కలు ప్లేట్ లో పెట్టి చూపిస్తాను అనమాట. ఓకే, ఎస్, 1 minute. సో ప్లేట్లు ఎగురుతాయి, స్పూన్లు ఎగురుతాయి, గిన్నెలు కూడా ఎగురుతాయి. ఎగురుదామా ఒకసారి? సో ఇక్కడ నేను ఫస్ట్ ఫిష్ హెడ్, ఓకే, నెక్స్ట్ ముక్క,
నెక్స్ట్ పీస్ చూపిస్తాను మీకు. ఓకేనా, చూస్తూ ఉండండి. దీనికి ఒక ఫోటో తీయించుకుని థంబ్నెయిల్ పెట్టుకుందాం దీన్ని. ఓకే, వండక ముందు వండిన తర్వాత అని. ఓకే, ఇదొక 1.5 kg అయితే ఉంటది ఖచ్చితంగా. చెప్పాను కదా మన కృష్ణమ్మ ఫిష్ అని. ఒక్క వీడియో అయినా వైరల్ అవుతుందని చూద్దాం. ప్రయత్నం చేయడంలో తప్పేముందో, చెయ్యాలి కదా. అయినా అవ్వకపోయినా నాకు ఇంట్రెస్ట్. ఓకే, మీ అందరికి చూపించాలనే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది నాకు. సరే చూసేద్దాం. సో ఇవన్నీ నేను ఇట్లా అరేంజ్ చేసుకున్నాను. సో మీరు చూస్తూ ఉండొచ్చు ఇది. సో ఒక థంబ్నెయిల్ తీసుకుందాం. హాయ్ హాయ్. సో ఒక్క నిమిషం. ఫిష్ కర్రీ ఫ్రెండ్స్ మీకోసం. సో పీసెస్ రెడీగా ఉన్నాయి. రెడీగా ఉన్న పీసెస్ ని పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాం, కటింగ్. ఓకే, సో వన్స్ 1 minute. సో ఉల్లిపాయలు ఎన్ని తీసుకున్నాను? 1 2 3 4 5 6 6 ఆనియన్స్ తీసుకుందాం. 6 ఆనియన్స్ ని ఇప్పుడు మనం పీల్ చేసేసుకుందాం. చెప్తున్నాను కదా, ఈజీగా టక 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 ఎలా చేయాలో చూపిస్తాను. సో కొంచెం నీళ్ళల్లో వేసి నానపెడితే దీని మీద నా పొట్టు ఊరికనే వచ్చేస్తుంది. సో పచ్చిమిరపకాయలు కొంచెం దిట్టంగానే వేసుకోవాలి. పులుసుకి కొంచెం కట్టా మీఠాగా ఉంటేనే బాగుంటది. సో కటాస్ ఉండాలి అందులో. కటాస్ అంటే ఏంటి? చింతపండు అండ్ పచ్చిమిరపకాయ. దీస్ బోత్ ఆఫ్ దామ్ టాంగీ టేస్ట్. ఈ మంటతో చేపల కూర ఎరగదీసేద్దాం. పచ్చిమిరపకాయలు. సో నా దగ్గర ఒక 10 పచ్చిమిరపకాయలు ఉన్నాయి, కడిగేసుకుందాం. సో పచ్చిమిరపకాయలు రెడీ. సో వర్కింగ్ ఉమెన్ కి వంట చేయడం అనేది సూపర్ డామ్ ఈజీ. ఓకే, అండ్ నైఫ్ తీసుకుందాం. నైఫ్ సో టకామని తీసేస్తే ఇలా ఫస్ట్ లాస్ట్ తీసేస్తే ఊరికనే వచ్చేస్తుంది ఉల్లిపాయ. సో మీతో మాట్లాడుతుంటేనే చేసేస్తాను. నెక్స్ట్ ఇది ఇది అయిపోయింది. సో తర్వాత చూపిస్తా మీకు ఏం చేస్తాను అన్నది. వచ్చేసింది రెండో ఉల్లిపాయ. మీరు లెక్క పెడుతూ ఉండండి. ఫినిష్ ఫినిష్. నీళ్ళల్లో వేస్తే ఊరికనే వచ్చేస్తాయండి. అండ్ మీకు కంట్లోంచి వాటర్ కూడా పెద్ద రాదు. ఓకేనా? మీరేం చేశారు ఈరోజు లంచ్ లో? నేను లంచ్ లో ఏం చేశాను తెలుసా? మా వాళ్ళకి పప్పు టమాటా చేశాను. కార్తీక మాసం స్కూల్ కి నాన్ వెజ్ తీసుకెళ్ళాం కదా, మనం అసలు తినము యాక్చువల్ గా. మా పాప కూడా తీసుకెళ్ళదు. సో ఇప్పుడు చేస్తున్నాను అందుకని. సో నేను పప్పు టమాటా తీసుకుని యాజ్ యూజువల్ గా నా ఫుడ్ చేసుకున్నా. నా ఫుడ్ ఏంటి మీకు తెలుసా? రివైండ్ చేసుకోండి నా ఫుడ్ ఏంటి అనేది. సీడ్స్ పౌడర్. సీడ్స్ పౌడర్ విత్ చపాతీ పిండిలో గాని పూరి పిండిలో గాని కలిపేసుకుని 2 పూరీలు గాని 2 చపాతీలు గాని 2 దోశలు గాని 2 గారెలు గాని 2 ఊతప్పాలు గాని ఏ ఒకటి వేసుకుని వెళ్ళిపోతాను. ఓకే, విత్ ద కర్రీ దట్ ఐ కుక్ ఎట్ హోమ్. ఓకే, ఎనర్జీ లెవెల్ సరిపోయిందా సాయంత్రానికి? మీరందరూ అలసిపోయారా? మేము కూడా అలసిపోతాం ఫ్రెండ్స్. కానీ మీకోసం ఒక ఎనర్జెటిక్ వీడియో చేయాలని మీ ముందుకు నేను ఇలా వచ్చేసాను. ఓకేనా? ఓకే, రైట్, ఫైన్. ఇలా వచ్చేసాను. దీని మళ్ళా వేరే వాటర్ లో కడిగేసుకుందాం.
ఓకే, చూస్తున్నారు కదా. సో ఇక్కడ కూడా మనం ఒక ఫోటో తీసుకుందాం. నీళ్ళలో వేసేసుకున్నాను. ఓకే, ఇది పక్కన పెట్టేసుకుందాం. దిస్ ఈస్ హౌ యూ మెయింటైన్ యువర్ కిచెన్ క్లీన్. ఓకే, ఇవన్నీ తీసేస్తున్నాను, తొడాలన్నీ. అన్ని పచ్చిమిరకాయలు అయితే పట్టవు కానీ, సో రెడీగా పెట్టుకుందాం. విల్ సీ. సో ఇన్ని పచ్చిమిరకాయలు అయితే పడతాయి, చూడండి ఒకసారి. సో 6 ఆనియన్స్ అండ్ 6 పచ్చిమిరపకాయలు, చూసారా. సో ఇప్పుడు నేను టక్క వీటిని కట్ చేస్తూ ఉంటాను, చూడండి. మీ ముందే కట్ చేస్తున్నాను, చూస్తారా. పోటీ పెడతారా ఫ్రెండ్స్ ఉల్లిపాయలు కట్ చేయడంలో? ఫస్ట్ కాకపోయినా కనీసం సెకండ్ అన్న వస్తా. కాంపిటీషన్ పెట్టుకుందామా? టైం చూడండి, టైం స్టార్ట్స్ నౌ. సిక్స్ ఆనియన్స్, 6 పచ్చిమిరపకాయలు ఎంతసేపట్లో కట్ చేశానో చెక్ చేయండి. మీ వంక చూస్తూనే ఉన్నాను, కట్ చేస్తూనే ఉన్నాను. కోసేసా. సో ఇదిగోండి, ఫాస్ట్గా కట్ చేసేస్తున్నాను. పచ్చిమిరపకాయలు మాత్రం ఇట్లా నిలువుగా కట్ చేసుకోండి. ఓకే, నిలువుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా మాత్రం కట్ చేయకండి. మీరు చేయగలరా ఎంత ఫాస్ట్గా? నేను చేసేసా. నెక్స్ట్ కిచెన్ పొయ్యి మీద వేసేసుకుందాం. ట్రైప్లై కింద మాడకుండా ఉండటం కోసం ట్రైప్లై. బరువుగా ఉంటది, గిన్నె జాగ్రత్త. ఓకేనా? చేపల కూర కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో ఆయిల్ వేసేసాను. ఉల్లిపాయ పచ్చిమిరకాయలు రెడీ. అల్లం వెల్లిపాయ పేస్ట్ తెచ్చుకుంటాను, మీకు చూస్తూ ఉండండి. జస్ట్ ఇది ఫ్రెష్లీ గ్రౌండ్ అల్లం వెల్లిపాయ పేస్ట్. సో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ చింతపండు. సో చింతపండు, జామకాయ తెలుసు కదా మీకు, పెద్ద జామకాయ సైజ్ అంతా చింతపండు. ఓకే, ఆల్రెడీ నేను నానబెట్టేసుకున్నాను. ఇది కొంచెం నీళ్లు పోసుకుని ఇంకొంచెం పోసుకున్నాను పులుసు. రమ్య, నీ ఫోన్ తీసుకొచ్చి నాకు ఫోటో దిద్దుకుందావా నా థంబ్నెయిల్ కోసం? ఆన్లో దాన్ని కట్ చేసుకుంటా. సో ఇలా నేను రెడీగా చింతపండు గుజ్జు రెడీగా పెట్టేసుకుంటా. నా ఫోన్తో నానా?
ఈ ఫోన్ తో దిగి ఫ్రెండ్స్, ఆయిల్ కాగింది, ఉల్లిపాయలు వేసేద్దాం. జోకే సార్, మా వారు ఇన్నాళ్ళకి ఒక జోక్. మా సార్ కంటే ముందు వాళ్ళ ఆఫీస్ వాళ్ళు నేనే ఉండని ఆయన చెప్తున్నారంట ఫ్రెండ్స్. బాగుంది కదా ఇదేదో, సూపర్. అలాగే ఉండాలి ఫ్రెండ్స్, తిట్టించుకున్నా నవ్వుతూ ఉండండి, ఆరోగ్యానికి మంచిది. ఓకే, పూర్వకాలంలో తాలింపులు అవి పెట్టేవాళ్ళు కాదు, కలిపి పెట్టేవాళ్ళు. అది కూడా ఏంటంటే మట్టి కొండలోనూ పొయ్యి మీద ఉండేవాళ్ళు కాబట్టి ఉల్లిపాయ ఉడికిపోయేది. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా కాదు ఫ్రెండ్స్, కలిపి పెడితే ఉల్లిపాయ ఉడకట్లా. సో నేను ఎప్పటి నుంచి తాలింపే పెడతా. ఉల్లిపాయ వేగిన తర్వాత మాత్రమే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. ఓకేనా? సో దీనిలో ఇది ద మోస్ట్ ఫేవరెట్ పార్ట్ చాలా మందికి. మీకు ఎవరికైతే ఇష్టమో వాళ్ళు కమెంట్ చేయండి నా బాక్స్ లో. ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే చిన్న టిప్, సాల్ట్ వేస్తే తొందరగా వేగుద్ది ఉల్లిపాయ. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5. ఈ వీడియో చూసే వాళ్ళలో టీచర్స్ ఎవరైనా ఉన్నారా? ఇవాళ నిన్న వీరగాథ 5.0 సిబిఎస్ఈ సర్క్యులర్ రిలీజ్ అయింది, చూసారా మీరు ఎవరన్నా? మీ స్కూల్లో యాక్టివిటీస్ ఏం చేయించారు? వీరగాథ 5.0 సర్క్యులర్, సిబిఎస్ఈ సర్క్యులర్. మేము పెయింటింగ్స్ వేయించాము, పోయిటరీ పోయమ్స్ రాయించాము, ఆర్టికల్స్ రాయించాము. కానీ వాడికి అప్లోడ్ చేసేటప్పుడు వాడు డ్రాయింగ్స్ మాత్రమే యాక్సెప్ట్ చేశాడు, పోయమ్స్ మాత్రం వాడు తీసుకోవట్లేదు. సో ఇందులో 3 కేటగిరీస్ ఉంటాయి. 3 కేటగిరీస్ లో 4 ఎంట్రీస్ చేసుకోవచ్చు మనం. ఇవాళ మేము 4 ఎంట్రీస్ చేసాం. ప్రైమరీ నుంచి ఒక ఎంట్రీ చేయాలనుకుంటే మాత్రం అది అవ్వలేదు, ఎందుకో తెలీదు. సో మీ పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. సో గ్యాలంటరీ అవార్డ్స్ అనేవి ఊరికనే రావు. సో ఎంతో సాక్రిఫైజెస్ ఉంటాయి గ్యాలంటరీ అవార్డు రావాలంటే. ఒక మిలిటెంట్స్ ని మనం ఎదుర్కొనేటప్పుడు వాళ్ళు చేసే ధైర్య సాహసాలకి మెచ్చి గ్యాలంటరీ అవార్డ్స్ ఇస్తా ఉంటారు. ఇండియాస్ హైయెస్ట్ అవార్డ్స్ అన్నమాట అవి. సో రేపు 31st 11 o'clock కి ఇంటరాక్షన్ విత్ గ్యాలంటరీ అవార్డు విన్నర్ ఉంది. సిబిఎస్ఈ వాళ్ళ ప్రోగ్రామ్ చేస్తున్నారు. సో వీలుంటే కనుక మీకు మీ ఇన్స్టిట్యూషన్స్ లో వెబ్సైట్ లింక్స్ పంపిస్తే కనుక, సో టేక్ యాజ్ మెనీ చిల్డ్రన్ యాజ్ పాసిబుల్ సో దట్ దే ఆర్ గ్రేట్లీ ఇన్స్పైర్డ్ బై దిస్. ఓకే, టీచర్స్ ఎవరన్నా ఉంటే ఉపయోగపడుతుందని చెప్తున్నాను నేను. సో ఉల్లిపాయ వేగింది ఫ్రెండ్స్, చూసారా సాల్ట్ వేయంగానే ఎలా వేగిపోయిందో ఉల్లిపాయ అనేది. ఓకే, సాల్ట్ వేయకపోతే చాలా టైం పట్టేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు చెప్పాను కదా 2 స్పూన్స్
2 స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. నేను ఎప్పుడు ఉజ్జాయింపుగానే వేస్తాను. ఓకే, 1 2 దట్స్ ఇట్. ఓకే, ఎక్కువ వేస్తే బాగోదు, స్పైసీగా ఉంటుంది కూర, తినలేం. సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసినాక వేగాలి బాగా. నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. కరెంట్ లేదు, చీకటిగా అనిపించింది నాకే. అందుకనే వెంటనే ఇవాళ చేద్దామని డిసైడ్ అయిపోయాను. సో నిన్నటి వీడియోకి ఇవాళ వీడియోకి చాలా వేరియేషన్ ఉంటుంది, చూడండి. సో బాగా వేగిపోయింది ఇది. ఓకే, ఇప్పుడు ఇదే స్టేజ్ లో, వేగిపోయిన స్టేజ్ లో నేను కారం వేసుకుంటున్నాను. హాయ్. సో కారం వేస్తున్నాను ఫ్రెండ్స్. చెప్పాను కదా, నేను ఆల్వేస్ ఐ ప్రిఫర్ నేను పట్టించుకున్న కారంని మాత్రమే వాడతాను. ఓకేనా, బయట 3 మ్యాంగోస్ 4 మ్యాంగోస్ 12 మ్యాంగోస్ 16 మ్యాంగోస్ కొనకండి. ఓకేనా, క్లియర్? ఆ కారాలు మంచివి కాదు. సో ఇది నేను ఏలూరులో పట్టిస్తానన్నమాట ఈ కారం. సో 3 స్పూన్స్ వేస్తాను. చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్, ఏం చేస్తాం. సో ఎవరు? ఏ బాబు? కూర వండుతున్నాను అమ్మాయి. ఈ రెడీమేడ్ కారాలు అవి వాడొద్దని చెప్తున్నాను, అవునా కాదా? సో ఇంటెస్టైన్ లైనింగ్ అనేది చాలా డెలికేట్ గా ఉంటది. ఆ లైనింగ్ ని మీరు ఈ బయట కొన్న కారంలో అడల్ట్రేషన్ జరుగుద్ది. అడల్ట్రేషన్ జరిగినప్పుడు ఆ లైనింగ్ దెబ్బతిని మీకు ఇంటెస్టైనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, స్టమక్ అప్సెట్ అవుతుంది, వామిటింగ్స్ అవుతాయి, మోషన్స్ అవుతాయి, ప్లస్ కడుపులో నొప్పి విపరీతంగా వస్తుంది. అదే మీరు ఎండుమిరపకాయలు కొనుక్కుని వేయించుకుని దానిలో వేసే దినుసులు కూడా వేయించుకుంటే దానిలో పవర్ కొంచెం తగ్గుతుంది. ఓకేనా, ముక్కలు వేసేసుకుంటున్నాను. ఇదేంటి పులుసు పోయకుండా ముక్కలు వేస్తున్నారు అనుకోవచ్చు. ఈ ముక్కల్ని కొద్దిసేపు నేను ఆయిల్లో ఉంచితే ముక్క చెదరదు. ఓకేనా ఫ్రెండ్స్, ఆయిల్లో ఇలా వేసి ఉంచితే 2 మినిట్స్ ముక్క చెదరదు. వెయ్యంగానే ఒకసారి గరిటతో తిప్పచ్చు, ఏమీ అవ్వదు. కానీ కూర ఉడికేటప్పుడు మాత్రం దయచేసి ఫర్ హెవెన్ సేక్ తిప్పకండి. ఓకే, క్లియర్? అర్థమవుతుందా? సో దీన్ని ఇలా ఉంచినప్పుడు దీన్ని నేను ఒకసారి తిప్పొచ్చు, ఏమీ అవ్వదు. నేను గరిటతోనే తిప్పుతున్నాను, చూస్తున్నారు కదా మీరు. సో ఆయిల్లో ముక్కలు ఇలా కొద్దిసేపు, ఒక్క 2 మినిట్స్, ఎక్కువ కాదు, 2 సెకండ్స్ మాత్రమే. సో మీరు నా కర్రీ చూసారా ఎలా ఉందో? ఎలా ఉంది? రెడ్గా ఉందా? ఓకే, కొద్దిగా టైం తీసుకుని మీరు దయచేసి కారం మీరు పట్టించుకోండి. మీరు ఈ 3 మ్యాంగోస్ ఆశీర్వాద్ కారం బ్రాండెడే కదా, బాగానే ఉంటుంది కదా, ట్రస్ట్ వర్ది అంటారు కదా. నో, యూ కెనాట్ ట్రస్ట్ ద ప్రోడక్ట్స్. నేను ఏలూరు నుంచి తెప్పించుకుంటాను, దట్ ఈస్ మోస్ట్ వెరీ ట్రస్ట్ వర్ది. ఎందుకంటే మన కళ్ళ ముందే పడతారనమాట కారం. సో ఇప్పుడు కాదు, నేను దాదాపు ఒక 8 ఇయర్స్ నుంచి. అంతకుముందు నేను అన్ని చేసుకుంటే మా హస్బెండ్ తీసుకెళ్ళి పట్టించుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు అంత రిస్క్ ఎవరూ చేయట్లేదు. సో నేను ఇప్పుడు టామరిన్ పల్ప్ వేసేసుకుంటున్నాను. సో ఇందులో కొంచెం చిక్కగా ఉంది, నీళ్లు కలిపొచ్చుకుంటాను.
సో ముక్కలు మునిగే అంత పులుసు పోయాలి. ఓకేనా? ఇప్పుడు ఈ పులుసు పోసిన తర్వాత మీరు ముక్కల్ని అడ్జస్ట్ చేసుకోండి బాండీలో. ఓకేనా? అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఏం అవ్వదు, ముక్కలు ఏం అవ్వవు, విరగవు. ఓకే, ఇంకొంచెం వాటర్ పడతాయి, తెచ్చుకుంటాను. నా వీడియో షేర్ చేస్తున్నారా? మీరు షేర్ చేయొచ్చు కదా, చూసి నలుగురికి. బ్యాచిలర్ చికెన్, బ్యాచిలర్ ఫిష్ ఎవరైనా ఈజీగా వండుకునే విధంగా చేస్తాను నేను. పెద్ద హైరాణ అయితే పడను వంటకి. ఓకేనా? సో ఇలాగా ముక్కలు మునిగేంత నీళ్ళైతే పోస్తాను. సో మన ఫేవరెట్ ని కూడా పెట్టేస్తాను నేను ఇందులో. ఓకే, చక్కగా ఉడికేస్తుంది. ఓకే, హైలో పెట్టేద్దాం. క్లీన్ చేసేసుకుందాం. ఓకేనా? ఇవన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇవన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. మళ్ళీ రేపొద్దున మనకి ఇబ్బంది పడకుండా. ఏయో పాపం 4 పచ్చిమిరపకాయలు మిగిలినాయి, వీళ్ళని కూడా లోపల పెట్టేస్తా. అల్లం వెల్లిపాయ పేస్ట్ మిగిలింది, పెట్టేస్తున్నా. సో మీరందరూ ఎలా చేస్తారు? ముందు ముక్కలేసి పులుసు పోస్తారా, లేకపోతే పులుసు వేసిన తర్వాత ముక్కలేస్తారా? కమెంట్ చేయండి. సో ఇది ఐ ఫీల్ దట్ దిస్ ఈజ్ ద ఈజియెస్ట్ వన్. మీరు ఇలా ఈజీగా చేసుకుంటారా, హైరాణ పడతారా? హైరాణ పడకండి. మైండ్ లో మ్యాప్ ఉంటే ఈజీగా వెళ్తాం, అవునా? ఎలాంటి ప్రదేశాలకైనా. సో మందులో మైండ్ లో మ్యాప్ పెట్టుకోండి. ఫుడ్ మ్యాప్ అనేది ఒకటి ఉంటుంది, దేని తర్వాత ఏది, దేని తర్వాత ఏదని. అది కూర్చుని బట్టి పట్టక్కర్లేదు, నేర్చుకోక్కర్లేదు, చదువుకోక్కర్లేదు. ఓకే, సో ఇలా క్లీన్ చేసుకుంటా వెళ్ళిపోవటమే. ఈ ఒక్క గిన్నె మాత్రం ఇక్కడ ఉంచుతాను ఫ్రెండ్స్, ఇవన్నీ తీసేస్తాను. వీటితో మనకు పని లేదు కొత్తిమీర. ఓకే, కొత్తిమీర కంటే ముందు నేను కొంచెం కరివేపాకు పచ్చిదే వేస్తాను, తాలింపులో వేయను. సో ఒక గుప్పుడు. బీ జనరస్ ఇన్ యూజింగ్ కర్రీ లీవ్స్. సాల్ట్ చెక్ చేసుకోండి, తర్వాత సరిపోతే మళ్ళీ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాల్ట్ సరిపోదని అనుకుంటున్నా, ఎందుకంటే నేను తాలింపులోనే వేసాను, తర్వాత కర్రీలో వేయలా. సో స్మెల్ చెప్పేస్తుంది మనకు ఉప్పు సరిపోయిందా లేదా అని, మీరు టేస్ట్ చూడక్కర్లా. సో ఇది అయిపోయినాక మేము ముందుకు మళ్ళా వస్తాను. ఓకే, కూర కొంచెం దగ్గరకు వచ్చేసింది, మసాలా వేసేసుకుందాం, కొంచెం ఎక్కువ వేయకుండా. సో ధనియా పౌడర్, గరం మసాలా ఎక్కువ వేయకూడదు చేపల కూరలో.
ఓకేనా. చిన్నప్పుడు మా నాయనమ్మ గసగసాలు అవన్నీ నూరేసేది. ఓకే, మన దగ్గర ప్రస్తుతం ఇప్పుడు గసగసాలు ఇందులోనే వేస్తాను. యాక్చువల్గా నేను ఎంత వేస్తున్నానో చూడండి, ఇదిగోండి ఎంత, ఫ్లేవర్ కోసం అంతే. ఓకే, జస్ట్. నెక్స్ట్ ధనియా పౌడర్, ధనియా అండ్ జీలకర్ర పొడి, అది కూడా ఇంత. సూపర్. నేను గరిటెని ఎలా తిప్పుతున్నారో చూస్తున్నారా మీరు? గరిటెని కిందకి వెళ్ళిపోయిన తర్వాత కింద నుంచి ఇలా జస్ట్ ఇలా 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 కదుపుతున్నాను అంతే. నేనేమి గరిటె పెట్టి తిప్పే ఇట్లా. ఓకేనా. సో ఇంకొక మాక్సిమం 5 to 6 minutes లో కర్రీ అయిపోతుంది. అవంగానే మీకు చూపిస్తా. ఓకే, సో అవన్నీ పెట్టేసుకుందాం లోపల. ట్రైపాడ్ నుంచి తీసేద్దాం, ఆగండి ఒక్క నిమిషం. ఇది దగ్గర నుంచి దీని స్టోరీ బాగుందా? రంగు, రుచి, వాసన, చిక్కదనం 4 ఉన్నాయా లేదా అందులో? సో మీరు కూడా ఇలా ఈజీ పద్ధతిలో ఫిష్ కర్రీ చేసుకోండి, యమ్మీగా ఉంటుంది, టమ్మీ నిండుగా తినేసేయండి. ఓకేనా. నచ్చిందా మీ అందరికి? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ఓకేనా. మీరు కూడా రేపు స్కూల్ నుంచి, ఆఫీస్ నుంచి గబగబా వచ్చేసి ఫిష్ కర్రీ చేసేసి ఇంట్లో అందరికి పెట్టేయండి.